ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో మనము స్టారే డెసిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రేషియో డెసిడెండి అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనకి రేషియో డెసిడెండి అంటే ఏంటంటే రీజన్ బిహైండ్ ద జడ్జ్మెంట్. సో మనకి ఏదైనా ఒక కేసు మన ముందరికి వచ్చిందంటే దాన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చండి. ఒక విధానం ఏంటంటే ఆ కేసు పార్టీస్కి మధ్యలో ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఎవరికి లయబిలిటీని ఫిక్స్ చేస్తుంది, ఎవరికి లయబిలిటీని ఫిక్స్ చేయట్లేదు అంటే ఆ ఇద్దరి పార్టీస్కి మధ్య ఏం డిసైడ్ చేస్తుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక వ్యూ ఏంటంటే ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది రీజన్స్ బిహైండ్ ద జడ్జ్మెంట్ అనమాట. సో ఈ రీజన్స్ అనేది మనకి ప్రీసిడెంట్స్గా ఉపయోగపడతాయి అనమాట. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక కేసు డిసైడ్ అయిందంటే అంత కేసుని మనం తీసుకోము కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న రీజన్స్, ఈ జడ్జ్మెంట్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది మనకి ఫ్యూచర్ కేసెస్లో ఉపయోగపడుతుంది అనమాట. మనకి స్టారే డెసిస్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక కేసు ఉందా లేదా ప్రీసిడెంట్ అని చూడమని చెప్పేది మనకి స్టారే డెసిస్. కానీ రేషియో డెసిడెంట్ ఏం చెప్తుంది, ఆ ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోమనేసి రేషియో డెసిడెంట్ చెప్తుంది. సో ఇప్పుడు అలాంటి కేస్ ఫ్యాక్ట్స్తో ఏదైనా ఒక కేసు మన ముందరికి వచ్చినప్పుడు ఇంతకు ముందు జడ్జెస్ దానికి రీజన్స్ ఏమి ఇచ్చారో వాటిని ప్రెసిడెంట్గా తీసుకొని ఈ సేమ్ ఫ్యాక్ట్స్ ఉన్న కేసు వచ్చినప్పుడు అప్లై చేయమని చెప్పేదే మనకి రేషియో డెసిడెంట్ అనమాట. సో